హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పొద్దున్నే మార్నింగ్ బ్లాగ్ అండి ఇది. పాలు పెట్టేసి ఇంకా సైడ్ బియ్యం తీసుకొని కడిగేసి ఇంకా అన్నం కూడా పెట్టేస్తాను. బియ్యం కడిగేసి ఇంక ఉప్పేసేసి పెట్టేసినాయండి. ఇంకా ఆ తర్వాత చట్నీకి శనగలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు వేయించుకొని చట్నీకి రెడీ చేస్తాను. టిఫిన్కి దోశ వేసేస్తా. శనగలు వేయించుకొని ఒక పక్క ఎగుతూ ఉంటాయండి, ఒక పక్క ఇంకా కాఫీ కూడా పాలు కూడా పొంగొచ్చినాయి. కాఫీ కూడా తాగేసి ఇంకా శనగలు ఒక పక్క ఆ పక్క అయితే ఎంచుతున్నాను. శనగలు, పచ్చిమిరపకాయలు ఎంచేసి ఆ తర్వాత ఉర్లగడ్డ తాలింపు కూడా చేస్తారండి. తాలింపు దోశలేకి చట్నీ తాలింపు మధ్యాహ్నం లంచ్ బాక్స్కి వచ్చేసి అన్నము. ఈ విధంగా అయితే మార్నింగ్ రొటీన్ అండి. డైలీ రొటీన్ మార్నింగ్ బ్లాగు చూడండి. ఇంకా శనగలు ఏం చేసి పక్క పెట్టేసినాయి కదా. పచ్చిమిరపకాయలు కూడా వేపుకుంటున్నా. కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు, టమాటాలు 2. ఆ తర్వాత చట్నీ కొంచెం చింతపండు నానబెట్టుకుంటున్నా. చింతపండు కూడా కొంచెం నానబెట్టుకొని ఇంకా మిక్సీ పట్టేస్తా. చట్నీ వేయించుకున్న పచ్చిమిరపకాయలు, టమాటాలు, శనగలు, కొంచెం చింతపండు, ఉప్పు, కొత్తిమీర అన్నీ వేసేసి శనగలు చట్నీ అండి. ఇంకా ఆ తర్వాత ఉర్లగడ్డలు పొయ్యి మీద పెట్టేస్తా. ఆ పక్క ఉడికిపోతున్నాయి చూడండి. ఉర్లగడ్డలు కూడా పెట్టేసినాయి పొయ్యి మీద. ఈ విధంగా అయితే పొద్దున్నే మార్నింగ్ పిల్లలు ఉన్నంతసేపు హడావిడిగా చేయాలండి. స్కూల్కి టైం అవుతుందని ఇంకా తాలింపుకి 2 పచ్చిమిరపకాయలు, ఉప్పు, తెల్లగడ్డ అది కూడా మిక్సీ పట్టేసి ఎర్రగడ్డలు దొరుకుని ఒక చిన్న టమాటా కూడా దొరుకుని తర్వాత వేసేస్తా. తాలింపు పచ్చిమిరపకాయలు నేనైతే తరిగేనండి మిక్సీ పట్టేస్తా. ఉప్పు, తెల్లగడ్డ, పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టేసి ఈ విధంగా అయితే తర్వాత వేసేస్తాను. ఈ విధంగా తర్వాత వేసేసి మళ్ళీ దోశ వేస్తా. చూడండి ఈ విధంగా తాలింపు అయితే తర్వాత వేసేస్తున్నా. మిక్సీ పట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్, చిన్న టమాటో, దాంట్లోకి తగినంత పసుపు కూడా వేసేసి ముందే ఉప్పు వేసేసినాం కాబట్టి ఇంకా తగినంత పసుపు, ఉడికిన ఉర్లగడ్డలన్నీ బాగా చితిమేసి ఈ విధంగా అయితే తాలింపు రెడీ చేసేసిన. తాలింపు అయితే దోశ వేసేస్తున్నా అండి. ఫస్ట్ చిన్నోడికి ఇచ్చేసి పెద్దోడు ఫ్రెష్ అప్ అయ్యే లోపల చిన్నోడు తినేస్తాడు. మళ్ళీ ఆ తర్వాత పెద్దోడికి ఇచ్చేస్తా. ఇద్దరు తినేసిన తర్వాత ఇంకా లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసేస్తా. తాలింపు చట్నీ ఉంది కాబట్టి అన్నం ఒకటే చేసినా కదా అదొకటే పెట్టేస్తా. అన్నం ఒకటి, చట్నీ తాలింపు ఎట్లా 2 ఉన్నాయి కాబట్టి ఇంక అన్నం ఒకటి చేసేసి అదే క్యారీలో పెట్టేస్తా అండి మధ్యాహ్నానికి. ఈరోజు ఈ విధంగా అయితే మార్నింగ్ గడిచిందండి నాకు. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్, కామెంట్ చేయండి. చూడండి ఈ విధంగా ఇంకా క్యారీలు అయితే కట్టేస్తున్నా. ఇద్దరికి అన్నము, చట్నీ, తాలింపు వద్దంట పిల్లలకి చట్నీ ఒకటి వేసేస్తా. ఈ విధంగా అయితే నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తాను అండి. చూడండి ఈ విధంగా అయితే లంచ్ బాక్స్ కట్టేసి చట్నీ కూడా వేసేసి బాక్సులు కట్టేస్తా అండి. ఆ తర్వాత ఇంకా బ్యాగ్లో పెట్టేసి నీళ్ళు ఆల్రెడీ బాటిల్లో నీళ్ళు పోసుకున్నారు పిల్లలే. ఈ విధంగా అయితే లంచ్ బాక్స్ సర్దేసి ఇంక వాళ్ళని పంపించేసి మిగతా పనులు గ్యాస్ బండ క్లీన్ చేసేసి సామాన్లు కడిగేసి కసులు చేసేదే అండి. ఆ తర్వాత మేము తినేసి మా పనికైతే మేము పోతాము. డైలీ ఈ విధంగా అయితే మార్నింగ్ గడుస్తూ ఉంటుంది మాకు. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా చూడు సింక్ నిండా సామాన్లు అయిపోయినాయి, అవన్నీ కడిగేసి ఈ విధంగా అన్నీ సర్దేసి ఇంకా గ్యాస్ బండ కూడా క్లీన్ చేసేసిన. ఈ విధంగా అయితే చూడండి ఈ విధంగా అయితే గ్యాస్ బండ కూడా క్లీన్గా చేసేసిన. ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తా అట్లే పెట్టకుండా. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్.